ఫ్రెండ్స్, బనానా చిప్స్కి వెరైటీగా ఒక అరటికాయ తీసుకోవాలి. ఫస్ట్ అరటికాయ తీసుకుని దీన్ని బాగా కడిగి చెక్ తీసుకోవాలి. ఇట్లా చక్కగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకోవాలి. అరటికాయ బనానా చిప్స్కి, అరటికాయ చిప్స్కి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, 1 స్పూను సాల్ట్ తగినంత వేసుకోవాలి. పసుపు కొద్దిగా, కారం 1 స్పూన్ వేసి ఇది మసాలా అంతా బాగా కలుపుకోవాలి. ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. నిమ్మకాయ 1/2 చెక్క, ఇది పెద్దగా ఉంది, 1/2 చెక్క తీసుకుంటే సరిపోతుంది. మరి పుల్లగుంటే బాగుండదు. బాగా కలుపుకోవాలి. క్లాత్ టిష్యూస్ ఎంత బాగున్నాయో చూడండి. ఈ టిష్యూ పేపర్ వాడుకుంటే చక్కగా మనకి బాగుంటుంది. ఇక తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. తడి లేకుండా ఈ టిష్యూతో తుడిచి పక్కకు పెట్టుకుందాం. చక్కగా మసాలా పట్టేటట్టు ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ, ధనియాల పొడి కలిపి పెట్టుకున్నాను నేను. మసాలా బాగా పట్టేటట్టు రాసి పెట్టుకోవాలి. చక్కగా పట్టాలి. టేస్ట్ బాగుంటాయి ఇవి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా అన్నిటికీ రాసి పెట్టుకోవాలి. ఈ అరటికాయ ముక్కలు అన్నిటికీ బనానా చిప్స్కి ఇట్లా ఉప్పు, కారం అన్నీ రాసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ పల్చగా ఇలా నాన్ స్టిక్ తీసుకుంటే బాగా వస్తాయి. మీరు ఇట్లా ఇది ఆగే లోపల మనం మసాలాకి పెట్టి పక్కన పెట్టుకున్న పీసెస్కి రెడీ చేసుకుందాం. ఇప్పుడు రైస్ పౌడరు కొద్దిగా తీసుకున్నా. అందులోకి కొద్దిగా రవ్వ తీసుకోవాలి. కొద్దిగా తీసుకుని సాల్ట్ ముందు వేసాం కదా, అది సరిపోదు. కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా వేసిన నేను, మళ్ళీ పైన టేస్ట్ కోసం. ఇవి రైస్లో కానీ ఉత్తగా స్నాక్స్ లాగా తినడానికి ఇక్కడ ఎవరైనా వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇట్లా బాగా పట్టేటట్టు వేసి ఒక్కొక్కటిగా పెట్టుకుంటే చిప్స్ లాగా తినవచ్చు, రైస్లోకి తినవచ్చు, స్నాక్ లాగా బాగుంటుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేసి డీప్గా ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇట్లా తిరగేసుకుంటే చిన్న మంట మీద బాగా కాలాలి. ఇవి ఇట్లా 5 నిమిషాలు మూత పెట్టి చిన్న మంట మీద పెట్టాలి. చిన్న మంట మీద మూత పెట్టుకుని ఒక్కసారి మటుకు మధ్యలో తిప్పుకోవాలి. అవి ఉల్టా మంచిగా తిరిగేసుకోవాలి. ఇట్లా తిరిగేసి పెట్టుకున్నాక మళ్ళీ చిన్న మంట మీద మూత పెట్టుకోవాలి. చిన్న మంట మీద మూత పెట్టుకోవాలి. ఇట్లా 5 నిమిషాల్లో అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బనానా చిప్స్ రెడీ అండి. ఎంతో రుచిగా బనానా చిప్స్ రెడీ.